ఇండియన్ నేషనల్ అపోస్టల్ డయోసిస్ నాకు అనుగ్రహించిన ఈ యొక్క అధికారాన్ని బట్టి ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 పార్ట్ 1 సెక్షన్ 5/1 పార్ట్ 4 సెక్షన్ 32, 33, 34 అండ్ 37 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం గ్రామ కాపరస్తులు బేతంపూడి రవి గారి యొక్క కుమారుడు బేతంపూడి భాను కుమారుకును, అలాగే ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం సోరంపూడి గ్రామ కాపరస్తులు గారపాటి సత్యనారాయణ గారి యొక్క కుమార్తె గారపాటి కావ్యకును పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దాని గూర్చి బహిరంగముగా తెలియజేసినందున దేవుడు నాకు ఇచ్చిన చట్టపరమైన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వీరు భార్యాభర్తలు అని ప్రకటించున్నాను. ఈ వివాహం నాచే వరిని స్వగృహమందు జొన్నవారిగూడెం కాలనీ 2026వ సంవత్సరం 4వ నెల 25వ తారీఖున జరిపించబడింది. కాబట్టి వీరెక్కనో ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుని వేరుపరచకూడదు. కాబట్టి వివాహ సర్టిఫికెట్ ప్రకటన చేసి వారికి ఇస్తా ఉన్నా, పట్టుకోండి. వీరిద్దరు ఇద్దరు కాక ఒకటిగా చేయబడ్డారు. జతపరచబడిన వీరిని వేరు చేయడానికి ఏ ఒక్కరు కూడా ప్రయత్నం చేయకుండా ఈ కుటుంబం దీవెనకరంగా ముందుకు సాగాలని వీరి కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. మంచిది అయిపోయిందా? మోకరించాలి.